కార్యక్రమంలో భాగంగా గురువారం 49వ వార్డు కొండయ్య కాలనీలో మాస్క్ క్లినిక్ కార్యక్రమం జరిగింది. జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వారి సిబ్బందితో కలిసి మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రత కార్యక్రమాలను వారు పర్యవేక్షించారు. మాధవి మాట్లాడుతూ నగరాన్ని అగ్రభాగాన నిలుపుతామన్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరావుసయ్య గురువారం జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. పవన్ అడుగుజాడల్లో నడిచి రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు భాగస్వామిని అవుతానని అన్నారు. నాయకులు కార్యకర్తలు తనకు సహకరించాలని కోరారు. గుంటూరులోని లాలాపేట పట్నం బజార్ ప్రాంతాలలో ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం పర్యటించారు. విజయదశమి పర్వదినం రానున్న సందర్భంగా ఆయా ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై అడ్డంగా ఎలాంటి వాహనాలు నిలపకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. సతీష్ కుమార్ వెంట డీఎస్పీ రమేష్, సిఐ అశోక్ కుమార్ ఉన్నారు. అమరావతి సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి